హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో దాదాపు మనకు 40 బిట్స్ వరకు కవర్ చేయడం అయితే జరుగుతుంది. 40 బిట్స్, అలాగే వాటిల్లో ఉండేటటువంటి 4 ఆప్షన్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు ప్రాక్టీస్ టెస్ట్ విధంగా మనకు ఇదైతే యూజ్ అవుతుందండి. సో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. తోలుబొమ్మల ఆటలు ఆడించే కుటుంబానికి చెందిన కోటేషు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ పాఠశాలకు వెళ్ళి చదువుకోవడానికి మన కుటుంబ కట్టుబాట్లు, వంశాచారాలు ఒప్పుకోవు అని అతడి తండ్రి వద్దన్నాడు. ఈ సందర్భంలో కోటేష్కు ఎదురైన ఆటంకం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు శారీరక ఆటంకం, మానసిక ఆటంకము, భౌతిక పరిసర ఆటంకము, సాంఘిక పరిసర ఆటంకం అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు అతను ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే కుటుంబ కట్టుబాట్లు, వాళ్ళ వంశాచారాలు ఒప్పుకోవనేసి అతన్ని స్కూల్కి పంపించడం లేదు. సో మన కుటుంబ కట్టుబాట్లు, వంశాచారాలు దేని కిందకి వస్తాయండి? సాంఘిక పరిసర ఆటంకాల కింద చెప్పచ్చు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. ఇక్కడ శారీరక అంటే మన శరీరానికి సంబంధించినటువంటివండి. అంటే కాళ్ళు లేకపోవడం, చేతులు లేకపోవడం కానీ, లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా శరీరానికి సంబంధించిన ఆటంకాలంటే అవి అయితే వస్తాయి. నెక్స్ట్ మానసిక ఆటంకాలంటే కొంతమందికి మైండ్ మెచ్యూరిటీ లేకపోవటం వల్ల కానీ, లేకపోతే కొంతమంది మానసిక ప్రవర్తన లేకపోవటము ఉంటాయి కదా. సో అవి మానసిక ఆటంకం కిందికి వస్తాయండి. భౌతిక పరిసరాలు అంటే స్కూల్ లేకపోవడం కానీ, అక్కడ ఉండేటటువంటి పరిసరాలలో వాళ్ళకు అటువంటివి పరిసర కాల కింద అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ కట్టుబాట్లు, వంశాచారాలు అని చెప్తున్నారు కాబట్టి ఇవి మనకు సాంఘిక పరిసరాల కింద వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6వ తరగతి చదువుతున్న శ్రావణి గృహ సర్దుబాటును తెలుసుకోవడానికి టీచరు గృహ సర్దుబాటుకు చెందిన అనేక ప్రవచనాలు, వాటి పక్కన అవును, కాదు, చెప్పలేము అనే ఐచ్ఛికాలను ఇచ్చిందనమాట. వాటిని సూచించిన విధానాన్ని బట్టి శ్రావణి సర్దుబాటు గుణాన్ని తెలుసుకోవాలనుకుంది. ఇది ఏ మూర్తి మాపకానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు మూర్తి మాపకాలు ఇచ్చారండి. నిర్ధారణ మాపిని, పరిపుచ్ఛ, శోధక సూచిక, మూర్తిమత్వ సూచిక అనేసి ఇచ్చారు. సో ఇక ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అండి. ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇవి మనకు దేని కిందికి చెందుతాయండి? మూర్తిమత్వ శోధిక కిందికి చెందుతాయి. నెక్స్ట్ 8వ తరగతి చదువుతున్న రాజేష్లో సహకార గుణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూర్తిమత్వ మాపిని ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు నిర్ధారణ మాపిని, మూర్తిమత్వ శోధిక, ప్రశ్నావళి, శోధనా సూచిక అనేసి ఇచ్చారు. సో మనకు దీంట్లో వచ్చేసి సహకార గుణం అనేది ఏ స్థాయిలో ఉంది అని తెలుసుకోవాలంటే మనకు అక్కడ ఏం చేయాలని, ఏదైనా ఒక సిచ్యువేషన్ని కల్పించి అతను సహకారాన్ని చేస్తాడా, హెల్ప్ చేస్తాడా లేదా అనేటటువంటి తెలుసుకోవాలన్నమాట. సో దీనికి ఉపయోగపడే మూర్తిమత్వ మాపిని ఏదండి? నిర్ధారణ మాపిని. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను. ఆర్థికంగా నష్టపోవడము, ప్రేమించే వ్యక్తిని కోల్పోవడము, హఠాత్తుగా సంభవించే పరిమాణాలు తదితర అంశాలను మానసిక అనారోగ్యానికి సంబంధించిన ఏ కారకాలుగా పేర్కొనవచ్చు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రోత్సహించే కారకము, పోగు చేసే కారకము, అలాగే ప్రోత్సహించే కారకం, పోగు చేసే కారకం ఏది కాదు అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా మనిషిని కుంగుబాటు చేసేటివే అండి. ప్రోత్సహించే కారకాలు ఏవీ లేవన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? పోగు చేసే కారకాలు అనేసి చెప్తాము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. పాఠశాలకు వచ్చిన తర్వాత ఇంట్లో గ్యాస్ స్టవ్ సరిగ్గా ఆర్పానో లేదో, ఇంటికి తాళం సరిగ్గా వేశానో లేదో అని పదే పదే ఆలోచనలు చేసే విద్యార్థి యొక్క మానసిక రుగ్మత ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు మనోనిక్షిప్తులు, దౌర్బల్య ప్రతిచర్యలు, సామాన్య వ్యాకులత, అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? అనియంత్రిత నిర్బంధ నాడీ రుగ్మత అనమాట. సో మనకు
ఎక్కువగా కొన్ని విషయాలు వచ్చేసి అతిగా ఆలోచించడం వల్ల ఏంటంటే అది మనము చేసామా లేదా అనేటటువంటి డౌట్లు అనేటివి వస్తాయన్నమాట. సో ఇది దేనికి సంబంధించిందండి? నిర్బంధ నాడి రుగ్మతకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, మూర్తిమత్వము వ్యక్తి ఏ స్వభావం వల్ల ముఖ్యంగా ప్రభావితమవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో అభిరుచులు, వైఖరులు, అవసరాలు, అలవాట్లు అనేసి ఇచ్చారండి. మూర్తిమత్వం అనేది మనకు ఏ స్వభావం వల్ల ముఖ్యంగా ప్రభావితమవుతుంది? దేనివల్ల అండి? వైఖరుల వల్ల ప్రభావితమవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, దమనం చేసిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ పేర్కొన్న టెక్నిక్ కానిది ఏది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసి మనకు అంటే అచేతనంలోనికి పోయినటువంటివి అంటే కొంచెం గుర్తు ఉండి గుర్తు లేకుండా, అంటే మన చిన్నప్పటి విషయాలు కానీ లేకపోతే కొన్ని విషయాలు వచ్చేసి మనకు గుర్తు ఉండవు, కానీ వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న గుర్తులను చేయడం వల్ల కానీ దాని గురించి చెప్పడం వల్ల కానీ అవి మళ్ళీ మనకు గుర్తుకు అనేటివి వస్తాయండి, చేతనంలోనికి వస్తాయన్నమాట. సో ఇటువంటి వాటి కోసము సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసి స్వప్న విశ్లేషణము, స్వేచ్ఛా సంసర్గము, అలాగే సమ్మోహనము అనేటటువంటి విధానాలను అయితే ఇతను ప్రవేశపెట్టాడు. సో టెక్నిక్ కానిది వచ్చేసి సమగ్రాకృతి అండి. సమగ్రాకృతి అనేది మనకు దీనికి సంబంధించింది కాదు. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్, రక్షణ తంత్రాలు అనే భావనకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది, మూర్తిమత్వం చిన్నభిన్నం కాకుండా కాపాడుతాయి, వ్యక్తి అహాన్ని పరిరక్షిస్తాయి, ఇందులో ఆత్మవంచన భావన దాగి ఉంది, వ్యక్తి ఉద్రిక్త పరిస్థితులకు లోనయ్యేలా చూస్తుంది అనేసి ఇచ్చారండి. రక్షణ తంత్రాలు అనే భావనకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది అండి. సో ఇక్కడ మనకు వ్యక్తి యొక్క ఉద్రిక్త పరిస్థితులకు లోనయ్యేలా చూస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇది అయితే కాదండి. రక్షణ తంత్రాలు అంటే ఏంటి? మనకు ఇక్కడ కొన్ని విషయాలను మనము సంపాదించలేని కానీ మనం చేయలేనివి వేరే వాళ్ళు చేయడం కానీ, మనం ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కానీ అలా ఉంటాయి, అంతేకాని ఉద్రిక్త పరిస్థితులకు లోనయ్యేలాగా అయితే ఉండవండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రక్షణ తంత్రాలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ చూసినట్లయితే మనకు ABCD అనేసి కొన్ని రక్షణ తంత్రాలు ఇచ్చారనమాట. సో వీటిల్లో మనకు A అనేది దేనికి సంబంధించింది, B అనేది మనకు ఏ రక్షక తంత్రాల గురించి వస్తుంది అనేసి అడుగుతున్నారండి. సో దీంట్లో మనకు ఫస్ట్ది అయితే చూద్దాము. డిఎస్సి ఫలితాలు విడుదలైన తర్వాత ఆశించిన మార్కుల కంటే తక్కువ మార్కులు రావటం వల్ల నాగరాజు కోపంతో హాల్ టికెట్ విసిరివేయటం దేని కిందకు వస్తుందండి? మనకు ఇక్కడ ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం అనేటటువంటి రక్షణ తంత్రం అయితే మనకు కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఏమంటామండి? విస్థాపనం అంటాం. ఒకరి మీద కోపాన్ని అంటే మార్కులు తక్కువ వస్తాయి అనేటటువంటి కోపాన్ని ఇక్కడ హాల్ టికెట్ మీద చూపించడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాము? విస్థాపనం అంటాం. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. ఐపీఎస్ సాధించలేకపోయిన రమేష్ తన కుమారుడు చెర్రీని ఐపీఎస్ చేయటం అన్నారు. అంటే ఇది ఏంటండి? ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి ఇంకొక రంగంలో రాణించటం అనే దాంట్లో మనకి ఇది వస్తుందన్నమాట. సో ఇది దేనికి సంబంధించింది? పరిహారానికి సంబంధించింది. పరిహారం రక్షణ తంత్రం కిందకి వస్తుందండి. నెక్స్ట్ది చూద్దాము. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించలేకపోయిన మురళి తన స్నేహితుడు సాధించిన ఉద్యోగాన్ని తాను సాధించినట్లుగా తృప్తి చెందటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏ రక్షణ తంత్రం అండి? ఒక వ్యక్తి తాను సాధించలేనటువంటివి ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినంతగా సంతృప్తి పడటం ఏమవుతుంది? ఇది తదాత్మీకరణం అవుతుందండి. తదాత్మీకరణం. నెక్స్ట్ది చూద్దాము. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించలేకపోయిన రవి కోచింగ్ సెంటర్లలో శిక్షణ బాగా లేనందువల్ల ఉద్యోగం పొందలేకపోయాను అని తెలపటం ఏమవుతుందండి? ఇది ప్రక్షేపణం అవుతుందన్నమాట. ప్రక్షేపణం అంటే మనకు చదవలేక వేరే వాళ్ళ మీదకి నేరాన్ని నెట్టేయడం అండి.
సో కాబట్టి ఇది దేని కిందికి వస్తుంది, ప్రక్షేపణం కిందికి వస్తుందండి. సో ఫస్ట్ది మనకి ఏంటిదండి, విస్థాపనము, పరిహారము, తదాత్మీకరణం, ప్రక్షేపణం. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రీడింగ్ రూమ్లో మ్యాథ్స్ చేస్తున్న శివానీకి ఒక్కసారిగా గదిలో దీపం ఆరిపోయి చీకటి ఏర్పడటం వల్ల భయపడటము, ఒళ్ళంతా చెమటలు పట్టడం జరిగింది. దీనికి కారణమయ్యే హార్మోన్ ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు పెరుగుదల హార్మోను, థైరాక్సిన్, నెక్స్ట్ పారాథైరాక్సిన్, ఆడ్రినల్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో వీటిల్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆడ్రినల్ గ్రంథి అండి, ఆప్షన్ 4. ఎందుకంటే మనకు ఆడ్రినల్ గ్రంథి వచ్చేసి ఉద్వేగ ప్రభావాల గ్రంథి అనమాట. అంటే ఉద్వేగాలను మనలో క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ కరెంటు పోవటం వల్ల అమ్మాయి ఏంటి, భయానికి లోనైంది, అది ఒక ఉద్వేగం. కాబట్టి ఇది మనకు ఏ గ్రంథి, ఏ హార్మోన్ అని చెప్తాము, ఆడ్రినల్ అనేసి చెప్తామండి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే థైరాక్సిన్ అండి. థైరాక్సిన్ వచ్చేసి మనకు థైరాక్సిన్ ఎక్కువైతే ఇక్కడ మనకు ప్రభావశీలులు కానీ అత్యాశపరులు, అలాగే తక్కువైతే మనకు క్రెటినిజము లేకపోతే మిక్సోడిమా అనేటటువంటివి వస్తాయండి. నెక్స్ట్ పారాథైరాయిడ్ వల్ల మనకు పారాథైరాక్సిన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువైతే టిటాని, అలాగే తక్కువైతే ఆస్టియోపెరాసిస్ అనేటటువంటివి వస్తాయి. నెక్స్ట్ మనకు పెరుగుదల హార్మోను, మనకు పెరుగుదల హార్మోన్ కూడా సేమ్ అంతేనండి. సో ఇవి దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శశి శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఉద్వేగపరంగా కోపాన్ని, చికాకు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అయితే హిపోక్రటిస్ ప్రకారం అతడు ఏ రకానికి చెందుతాడు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, పైత్య ప్రవృత్తి కలవాడు. ఎక్కువగా కోపము అలాగే చికాకు స్వభావాన్ని కలిగి ఉంటే అతను ఏ రకానికి చెందినవాడు, పైత్య ప్రవృత్తి ఉన్నవాడు. నెక్స్ట్ క్వశ్చను. 10వ తరగతి చదువుతున్న సుప్రియ తాను కోరుకున్న స్థాయిలో ఫేస్బుక్లో పోస్టులకు లైకులు రావట్లేదని, వాట్సాప్లో స్టేటస్కు కామెంట్లు రావట్లేదని కుంటనానికి లోనైంది. ఇక్కడ కుంటనానికి కారణం ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇది ఏ రకమైన కుంటనం అండి, మానసికమైనటువంటి కుంటనం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను. 5వ తరగతి చదువుతున్న రూప మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే అప్రక్షేపక పరీక్ష ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో టాట్, క్యాట్, అలాగే RIBT. ఆప్షన్ 4 ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ద విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ ద్వారా ఆమె యొక్క మూర్తిమత్వాన్ని అయితే అంచనా వేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టాట్ అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, చిల్డ్రన్స్ కండి. క్యాట్ అంటే పిల్లల గ్రాహ్యక పరీక్ష, టాట్ అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అండి. నెక్స్ట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్న చందన వాట్సాప్లో క్రియేట్ చేసిన స్టూడెంట్ గ్రూప్లో ఉపయోగకరమైన విషయాలతో పాటు అనవసర విషయాలు పోస్ట్ కావడం వల్ల గ్రూప్లో కొనసాగాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోవడము ఏ సంఘర్షణ అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా మనకు దేనికి సంబంధించిందండి, ఒకటైతే ఇష్టము అంటే ఆ గ్రూప్లో కొన్ని పోస్టులు చేస్తున్నారు, అది ఆమెకు అవసరం కాబట్టి ఆమెకు ఒకటి ఇష్టం. ఇంకోటి ఏంటంటే అనవసర పోస్టులు కూడా వస్తున్నాయి, సో ఇది ఆమెకు ఇష్టం లేదు. సో ఉండాలా వద్దా, సో దేనికి సంబంధించిందండి, ఉపగమ పరిహారాకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను. ప్రశాంత్లో సహకార గుణం చాలా బాగుందని అంచనా వేసిన ఉపాధ్యాయుడు అతడి నిజాయితీని పరిశీలించకుండానే చాలా బాగుంటుంది అని తెలుపడాన్ని నిర్ధారణ మాపిలోని ఏ దోషంగా పేర్కొనవచ్చు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది హలో ప్రభావము, ఆప్షన్ 2 కేంద్రీయ ప్రవృత్తి దోషము, ఆప్షన్ 3 ఔదార్య దోషము, ఆప్షన్ 4 దమన దోషము అనేసి ఇచ్చారు. సో ఇది మనం దేని కింద చెప్పొచ్చు అండి, హలో ప్రభావం కింద చెప్పొచ్చు. అంటే మనకు ఉన్నట్టుండి ఒక్క విషయానికి సంబంధించి మాత్రమే డెసిషన్ తీసేసుకున్నామంటే అది హలో ప్రభావంగా చెప్తామండి. నెక్స్ట్ ఇతరుల దగ్గర నుంచి ఒక వ్యక్తి సమాచారాన్ని రాబట్టడానికి ఉపయోగపడే పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారు.
ఇతరుల దగ్గర నుంచి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారం అనేది మనము దేంట్లో రాబట్టవచ్చండి? నిర్ధారణ మాపిని ద్వారా రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు రోడ్స్ టెస్ట్ అలాగే రోటర్ టెస్ట్ ద్వారా విద్యార్థుల మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించినటువంటి మూర్తిమత్వ మాపిని ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఈ టెస్ట్లలో మనకు ఎలాంటివి ఉంటాయండి? వాక్యపూరణ పరీక్ష, వాక్యపూరణాలు ఉంటాయండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో వ్యక్తి అంతర్గత భావనలను ఆలోచనలను వెలికి తీయచ్చు. ఆప్షన్ 2 కాలపరిమితి లేదు కానీ కాలాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. ఉద్దీపన అస్పష్టంగా అర్ధరహితంగా ఉంటుంది. ఆప్షన్ 4 చేతన అంశాలను మాత్రమే తెలుసుకోగలం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? చేతన అంశాలను మాత్రమే తెలుసుకోగలం అనేది తప్పండి. గుర్తున్నటువంటివి మాత్రమే కాదు, మనకు అచేతనంలో ఉండేటటువంటివి కూడా బయటికి వెలికి తీస్తారనమాట. నెక్స్ట్, మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ఏది అనేసి అడుగుతున్నారండి. నిర్ధారణ మాపిని, మూర్తిమత్వ సూచిక, ప్రశ్నావళి, శోధనా సూచిక ఏది అనేసి అడుగుతున్నారు. ఎక్కువగా మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రశ్నావళినే యూస్ చేస్తారండి, తొందరగా అయిపోతుంది. అలాగే మనకు కరెక్ట్ వాళ్ళ ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రశ్నావళినే వాడతారు. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థులు సాధారణంగా పరీక్షకు ముందు జ్ఞాపకం ఉంచుకోవడంలో సమస్యల గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటి అనేసి ఇచ్చారండి. సో ఇటువంటి సమస్యలు మనకు దేనివల్ల ఏర్పడతాయండి? వ్యాకులత వల్ల. అంటే మనం చదివింది కరెక్టా కాదా, ఒక చదివినటువంటి దాన్ని ఏంటంటే పర్ఫెక్ట్గా చదవకపోవడం వల్ల అది మనకు గుర్తు అనేది ఉండదండి. సో ఇలాంటివి అన్నీ దేనికి సంబంధించినవి? వ్యాకులతకు సంబంధించినవి. నెక్స్ట్, క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో మనకు మూర్తిమత్వాన్ని కలిగి ఉండటంలో వైయక్తిక భేదాలు ఉన్నాయి అనేసి ఇచ్చారు. సో ఇవి మనకు మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయండి. నెక్స్ట్, మూర్తిమత్వం జీవులందరికీ చెందినది అనేసి ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు కానిది, లక్షణము కానిదండి. నెక్స్ట్ చూసుకుంటే మూర్తిమత్వం గమ్య నిర్దేశకమైంది. అలాగే మూర్తిమత్వం వచ్చి వ్యక్తి శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలైన అన్ని అంశాలను కూడా మనము అంచనా అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ లక్షణం కానిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఏ రకమైన గృహ వాతావరణంలో పెరిగిన పిల్లలు భద్రతా భావన, స్వావలంబన ప్రవర్తన లాంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేసి ఇచ్చారండి. సో దేంట్లోనండి? తార్కిక శాస్త్రీయ దృక్పథంతో పెంచినటువంటి పిల్లలు ఎలా అంటే భద్రతా భావనను అలాగే స్వావలంబన ప్రవర్తనను కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చను, సురేష్ తరగతి గదిలోనే కాకుండా పరిసరాల్లో కూడా సోమరితనంగా, మందబుద్ధి ఉన్నవాడిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ లక్షణానికి గల కారణం ఏది అనేసి అడుగుతున్నారండి. సో దేనివల్ల అండి? మనకు థైరాక్సిన్ లోపించడం వల్ల. థైరాక్సిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల మనకేమవుతుందండి? సోమరితనంగా అలాగే మందబుద్ధి ఉన్నవాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రెటినిజంకు కారణం ఏది అనేసి ఇచ్చారండి. క్రెటినిజం అనేది మనకు దేనికి కారణం? సో దేనికండి? యవ్వన దశలో మనకు థైరాక్సిన్ అనేది లోపించడం వల్ల క్రెటినిజం అనేది వస్తుందండి. థైరాక్సిన్ అనేది లోపించడం వల్ల క్రెటినిజం వస్తుంది యవ్వన దశలో అండి మనకు. అలాగే ఈ థైరాక్సిన్ ఎక్కువైతే ఏమవుతుందండి? ప్రభావశీలులు, అత్యాశపరులుగా కూడా ఉంటారు. నెక్స్ట్, నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దేని ఆధీనంలో జరుగుతాయి అనేసి ఇచ్చారండి. సో ఈ రెండు కూడా మనకు దేని ఆధీనంలో జరుగుతాయండి? ఎక్కువగా వచ్చేసి ఇవి స్వయం చోడిత నాడీ వ్యవస్థలో జరుగుతాయి. నిబంధన సహిత అలాగే నిబంధన రహిత ప్రతిచర్యలు మనకు స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉంటాయండి.
నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించనిది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో సామాజిక నియమ నిబంధనలు, ఆప్షన్ 2 వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఆప్షన్ 3 తల్లిదండ్రులు ఉపాధ్యాయుల వైఖరి, ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ పనితీరు అనేసి ఇచ్చారు. సో కానిది ఏంటండి, నాడీ వ్యవస్థ పనితీరు. ఇది మనకు శరీరానికి సంబంధించినటువంటిది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు, సాంఘిక సాంస్కృతిక అడుగుతున్నారు. సో ఈ 3 సాంఘిక సాంస్కృతిక కిందకి వస్తాయండి. ఇవి శారీరక కారకాల కింద వస్తుంది. నెక్స్ట్, క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది అని అడుగుతున్నారండి. ఆప్షన్ ఫస్ట్ స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ 2 అద్వితీయమైంది నిరంతరమైనది అనేసి ఇచ్చారు, జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక అంశాలను కలిగి ఉంటుంది, ఆప్షన్ 4 పొందికైంది నిరంతరమైంది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మూర్తిమత్వ లక్షణం కానిది వచ్చేసి మనకు స్థిరంగా ఉంటుందనేసి ఇచ్చారు. ఇది తప్పండి, మనకు స్థిరంగా అనేది ఉండదు, చాలా వైయక్తిక భేదాలు ఉంటాయన్నమాట మూర్తిమత్వంలో. నెక్స్ట్, మానవ మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారండి. మానవ మూర్తిమత్వానికి సంబంధించి సరి అయినది ఏంటండి, అనువంశిత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందండి మూర్తిమత్వం మీద. మూర్తిమత్వం అనేది మనకు పుట్టుకతో వచ్చినప్పటికీ పరిసరాలతో మనకు ఎక్కువగా మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే రకరకాలుగా కూడా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, కుమార్ అనే ఉపాధ్యాయుడు అలసట కారణంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ 10వ తరగతి పరీక్షలు దగ్గర పడటం వల్ల పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు. అతడు ఎదుర్కొంటున్న సమస్య ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఫస్ట్ ఒకటైతే ఇష్టం లేదు, ఇంకొకటైతే ఇష్టంగా ఉంది. అంటే పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్నాడు, కానీ అతని హెల్త్ వచ్చేసి సపోర్ట్ అయితే చేయటం లేదు. సో దేని కింద వస్తుందండి, ఇది ఉపగమ పరిహార కిందికి వస్తుందన్నమాట. నెక్స్ట్, ఫ్రాయిడ్ పేర్కొన్న ఏ మనోలైంగిక వికాస దశలో తదాత్మీకరణము అంతర్లీకరణము అనే లక్షణాలు ప్రారంభమవుతాయి అనేసి ఇచ్చారండి. మనకు తదాత్మీకరణము అలాగే అంతర్లీకరణము అనేటటువంటివి ఏ దశలో ఏర్పడతాయండి, ఇవన్నీ కూడా మనకు గుప్త దశలోనే ఏర్పడతాయి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాసం అండి. దీంట్లో కంపల్సరీగా మనల్ని 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ టాపిక్లో మనకు ఇంతకుముందు ఏ క్వశ్చన్స్ అడిగారు, అలానే దీనికి సంబంధించినటువంటి మొత్తం టాపిక్ ఈరోజు అయితే కవర్ చేసుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపము ఈ దశకు సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారు. మనకు సంజ్ఞానాత్మక వికాస దశలో ఉండేటటువంటి 4 దశలు వచ్చేసి ఇవే అండి. సంజ్ఞానాత్మక వికాస దశలు ఎన్ని అంటే 4. అవేంటి, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. వీటిల్లో మనకు అవిపర్యాత్మక భావనాలోపం అనేది దేంట్లో ఉంటుందండి, పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఈ అవిపర్యాత్మక భావనాలోపమే కాకుండా ఇంకా ఏముంటాయంటే మనకు సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము, పదిలపరుచుకునే లోపము, నెక్స్ట్ వచ్చేసి అవిపర్యాత్మకము, ఈ 4 కూడా మనకు పూర్వ ప్రచాలక దశలోనే ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పియాజే ప్రకారము పిల్లలు వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఈ దశలు మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో వీటిల్లో మనకు దేంట్లో అండి, ఇంద్రియ చాలక దశలో. ఇంద్రియ చాలక దశలో మనకు వస్తు స్థిరత్వ భావన ఏర్పరచుకునేటటువంటి ఏజ్ అయితే ఉంటుందండి. వస్తు స్థిరత్వ భావన అంటే ఏంటంటే ముందు మనకు లేకున్నా ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేసి వెతకటాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. అంటే ఏదైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి బొమ్మలు చూసినప్పుడు దాన్ని మనం ప్లేస్ చేంజ్ చేసామనుకోండి, ఇక్కడ లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట ఉంటుందని వెతుకుతూ ఉంటారు కదా పిల్లలు, దాన్ని వస్తు స్థిరత్వ భావన అంటారు. సో ఇది మనకు ఎక్కడ ఉంటుందండి, ఇంద్రియ చాలక దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని జత ఏది అనేసి ఇచ్చారండి.
ఆప్షన్స్లో మనకు విలియం జేమ్స్ కార్యకారణము, వర్ధిమర్ వచ్చేసి సమగ్రాకృతి, పియాజే వచ్చేసి ప్రవర్తనవాదము, ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ అనేసి ఇచ్చారు. సో దీంట్లో సరికానిది ఏంటండి, పియాజేది అండి. పియాజే ప్రవర్తనవాదం కాదు. పియాజే ఏం వాదం అండి, సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన అటువంటి శాస్త్రవేత్త పియాజే. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒకే విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించడం అనే దోషము పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది అనేసి ఇచ్చారు. ఒకే అంశం పైన వాళ్ళ యొక్క ఆలోచనలను అయితే కేంద్రీకరించడం జరుగుతుందండి. సో ఏ దశలోనండి, పూర్వ ప్రచాలక దశలో అండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో వస్తు స్థిరత్వము, జంతువాదము, అవిపర్యాత్మక భావనాలోపము, అహంకేంద్రవాదం అనేసి ఇచ్చారు. మనకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వస్తు స్థిరత్వ భావం అనేది మనకు దేంట్లో ఉంటుందండి, ఇంద్రియ చాలక దశలో ఉంటుంది. సో ఇక్కడ మనకు పియాజే ప్రకారము పూర్వ ప్రచాలక దశ ఉంది కదా, పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనకు పూర్వ భావనాత్మక దశ ఉంటుందండి, అలాగే అంతర్బుద్ధి దశ కూడా ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ మనకు ఫస్ట్ది వచ్చేసి పూర్వ భావనాత్మక దశ అండి, మళ్ళీ సెకండ్ది వచ్చేసి దీంట్లో అంతర్బోధి దశ. దీంట్లో మళ్ళీ అంతర్బోధి దశలో కూడా 2 రకాలు ఉన్నాయండి. అవేంటిదంటే పదిలపరుచుకునేటటువంటి భావము, నెక్స్ట్ అవిపర్యాత్మక భావము, ఈ 2 కూడా ఉంటాయి. సో దీంట్లో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముందండి, అవిపర్యాత్మక భావన లోపం ఉంది కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వాటిల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటిని చూసింటే మీకు కంపల్సరీగా అర్థమవుతుందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. అంతర్బోధి దశలో పిల్లల్లో ఉండేటటువంటి పరిమితి ఏదండి, అవిపర్యాత్మక భావనాలోపము, అలాగే పదిలపరుచుకునే భావనాలోపం, ఈ 2 కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇది ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో సాంశీకరణము, అనుకూలత, స్కిమాటా, అనుగుణ్యత అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి, పియాజే సంజ్ఞానాత్మక నమూనాలకు సంబంధించిందే. సో వీటిని ఎలా పిలిచాడండి, స్కిమాటాలు అనేసి పిలవడం జరిగిందనమాట. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఎలా పిలిచాడు, స్కిమాటా అని పిలిచాడనమాట. అంటే చిన్నప్పటి నుంచే వస్తాయి కదండి, అంటే పుట్టడంతో చూడటం కానీ, తినటం కానీ, లేకపోతే పిల్లలు ఏడవటం కానీ, ఇవన్నీ కూడా మనకు వికాసంలో మనకు ఆల్రెడీ మన పుట్టుకతోనే కొన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిని స్కిమాటాల కింద చెప్పడం జరిగింది. నెక్స్ట్, రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేకనే అనుకున్నాడు. దీనికి గల కారణం ఏది అనేసి చెప్పారండి. ఆప్షన్స్లో సాంశీకరణము, అనుగుణ్యత, జంతువాదము, అహంకేంద్రవాదం అనేసి ఇచ్చారు. సో దీన్ని ఏమంటామండి, సాంశీకరణము అనేసి మనము చెప్తాము. ఏమంటాము, సాంశీకరణం అంటామండి. సాంశీకరణం అంటే ఏంటంటే ఇతను నల్లగా ఉన్నటువంటిది ఏమని చెప్పాడు, మేక అని చెప్పాడు. కాబట్టి నల్లగున్నవన్నీ మేకలు అనుకుంటాడనమాట. ఎలుగుబంటిని చూసినా, కుక్కను చూసినా, నక్కను చూసినా నల్లగా ఉన్నవన్నీ కూడా మేకలే అనేటటువంటి భావన ఉన్నట్లయితే సాంశీకరణం అంటారండి. అనుగుణ్యత అంటే ఏంటంటే మేక అంటే ఇలా ఉంటుంది, కుక్క అంటే ఇలా ఉంటుందని వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నట్లయితే దాన్ని అనుగుణ్యత అనేసి చెప్తాము. నెక్స్ట్, అంతర్బోధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో క్రింది దానికి చెందింది అనేసి ఇచ్చారండి.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకు అంతర్బోధి దశ అలాగే పూర్వ భావనాత్మక దశ దేంట్లో ఉంటాయి? ఇవి మనకు పూర్వ ప్రచాలక దశలో ఉంటాయండి. అంతర్బోధి దశ అలాగే పూర్వ భావనాత్మక దశ దేంట్లో ఉంటాయి? పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. నెక్స్ట్, సో వీడియో వచ్చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టాపిక్లో కంపల్సరీగా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా నేనైతే చెప్తాను. నెక్స్ట్ బిట్, పిల్లవాడు స్వీకరించిన నూతన జ్ఞానంలో అనుభవములు పెరిగే కొద్దీ మార్పు చేసుకోవటం అనేది ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్లో వ్యవస్థీకరణ, సాంశీకరణ, అనుగుణ్యము, సమతుల్యత అనేసి ఇచ్చారండి. ఇక్కడ నూతన జ్ఞానంలో అనుభవాలు పెరిగే కొద్దీ ఏం చేస్తాడండి? మార్పులను చేసుకుంటూ పోతూ ఉంటారు. సో అటువంటి మార్పులు చేసుకోవడాన్ని ఏమంటాము? అనుగుణ్యము అంటారు. అంటే ఇక్కడ మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నల్లగున్నవన్నీ మేకలు అనుకోకుండా వాటికి డిఫరెన్సెస్ అనేది కనుక్కోగలిగితే, అదనేది ఎప్పుడు కనుక్కుంటాడు? నూతన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు కనుక్కుంటాడనమాట. సో దాన్ని ఏమంటాము? అనుగుణ్యము. నెక్స్ట్, జీన్ పియాజే ప్రకారము పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనేసి ఇచ్చారండి. సో వేటి ద్వారా నిర్మించుకుంటారండి? అన్వేషణ, అనుభవాల ద్వారా పిల్లలు జ్ఞానాన్ని అయితే నిర్మించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడనమాట. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు అన్ని దశలు అయితే ఇచ్చారు. సో ఈ దశ దేనికి సంబంధించిందండి? మూర్త ప్రచాలక దశకు సంబంధించింది. అంటే మూర్త ప్రచాలక దశలో ఏంటంటే ఓన్లీ కనిపించే విషయాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. అంటే అతను ఎలా వెళ్ళాలి అంటే ఇలా చెట్టు ఉంటుంది, అట్లా ఉంటుంది అని లైన్గా వెళ్ళడం అయితే తెలుసు, కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి అనేసి మాత్రం చెప్పలేడనమాట. అంటే ఎలా స్ట్రైట్ లెఫ్ట్ అనేది తెలీదు, ఊరిక జస్ట్ కనిపించేదాన్ని బట్టి అతను వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్, వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది కూడా మనకి ఏ దశ అవుతుందండి? మూర్త ప్రచాలక దశ అవుతుందన్నమాట. మూర్త ప్రచాలక దశ అంటే ఓన్లీ వస్తువు మన ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే తార్కికంగా ఆలోచిస్తాడండి. సో అక్కడ ఉండేటటువంటి వస్తువు అనేది మనకు కనిపించలేదనుకో, దాని గురించి ఎటువంటి ఆలోచన దశ అనేది ఉండదన్నమాట, ఆలోచించరు. సో అదేంటంటే మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బోధి దశలోని పరిమితి ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో సర్వాత్మకవాదము, పదిలపరుచుకునే భావనాలోపము, అహంకేంద్రవాదము, వస్తు శాశ్వత్వము అనేసి ఇచ్చారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, అంతర్బోధి దశలో మనకు ఏంటివండి? 2 ఉంటాయి. అవి ఫస్ట్ది ఏంటి? పదిలపరుచుకునే భావనాలోపము. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటండి? అవిపర్యాత్మక భావనాలోపం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బోధి దశ ఉంటుంది. అంతర్బోధి దశలో మళ్ళీ మనకు 2 ఉంటాయండి. అవేంటి అంటే పదిలపరుచుకునే భావనాలోపం ఒకటి, అవిపర్యాత్మక భావనాలోపం ఒకటి. ఇక్కడ ఇది ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది అనేసి ఇచ్చారండి. వస్తు స్థిరత్వం అనేది మనకు దేంట్లో తెలుస్తుందండి? ఇంద్రియ చాలక దశలోనే మనకు తెలుస్తుంది. సో ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి అనేసి ఇచ్చారండి. సో ఏ దశలో అండి? ఇంద్రియ చాలక దశలో శిశువు వచ్చేసి ఒక ప్రతిక్రియాజీవి. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడు పరిసరాలతో
సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది సాంశీకరణము, వ్యవస్థీకరణము, అనుగుణ్యము, అలాగే సమతుల్యత అనేసి ఇచ్చారు. సో ఏంటిదండి? అనుగుణ్యము, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటము అనేది మనకు ఏ ప్రక్రియగా చెప్పవచ్చు అంటే అనుగుణ్యంగా చెప్పచ్చు. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో టాపిక్ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అండి. దీనికి సంబంధించి కూడా మనకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో కోల్బర్గ్ నైతిక వికాసంలో వచ్చేసి మొత్తం మనకు 3 స్థాయిలు అయితే ఉన్నాయండి. కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 3 స్థాయిలు, అలాగే వీటికి సంబంధించినటువంటి 6 దశలు ఉన్నాయన్నమాట. సో ఈ 6 దశల్లో కూడా ఎదుర్కొనేటటువంటివి అంశాలు కూడా మనకు ఇక్కడైతే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దామండి. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయిక నైతిక స్థాయి అండి. ఇది వచ్చేసి 4 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. సో దీంట్లో ఉండేటటువంటి ఫస్ట్ దశ వచ్చేసి శిక్షను తప్పించుకునేటటువంటి నీతి అన్నమాట. అంటే శిక్ష విధేయత. నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటి రెండవ దశ చూసుకున్నట్లయితే మనకు లభించే బహుమతులు, లాభాల దృశ్య నీతి. అంటే మనకి ఏదైనా బహుమతి ఇస్తారు అంటే దానికోసం ఎక్కువగా కష్టపడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో దీంట్లో మనకు ఉండేటటువంటి విషయం ఏంటంటే సహజ సంతోష అనుకరణ, అవసరాలు తీర్చుకునేటటువంటి నీతి మనకు ఈ పూర్వ సాంప్రదాయిక స్థాయి రెండవ దశలో ఉంటుందండి. నెక్స్ట్ సాంప్రదాయిక నైతిక స్థాయి 3వ దశలో చూసుకున్నట్లయితే ఇతరులు అంగీకరించిన, తిరస్కరించిన అంశాల ఆధార నీతి. అంటే మంచి బాలుడు, మంచి బాలిక అనిపించుకోవడానికి వాళ్ళు మంచి పనులను చేయటము, ఇవి ఈ దశలో జరుగుతాయి. నెక్స్ట్ 4వ దశలో చూసుకున్నట్లయితే సహజ నియమాలను తూచా తప్పకుండా పాటించేటటువంటి నీతి, అనగా అధికారము, అలాగే సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి మనకు ఈ దశలో అయితే కనిపిస్తాయండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి వచ్చేసి 14 సంవత్సరాల వయోజన దశ వరకు అండి. సో దీంట్లో 5వ దశ ఏంటంటే మనకు సహజ ఒడంబడిక నీతి అన్నమాట. అంటే వ్యక్తిగత సాంఘిక ఒప్పందాలు, హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్టనీతి. అంటే మనకు ప్రజాస్వామ్యానికి సంబంధించి కానీ చట్టాలను పాటించడం కానీ హక్కులను విధులను పాటించడం, ఇవన్నీ కూడా మనకు ఈ 5వ దశకు సంబంధించినవండి. నెక్స్ట్ 6వ దశలో చూసుకున్నట్లయితే మనకు ఆత్మసాక్షిగా అంతర్గతంగా రూపుదిద్దుకున్న అంశాల ఆధారంగా ఏర్పడినటువంటి నీతి అండి. అంటే విశ్వజనీన నైతిక సూత్రాలు వచ్చేసి మనకు 6వ దశలో కనిపిస్తాయి. అంటే వ్యక్తి అంతరాత్మకు ఆత్మసాక్షి, అంటే వ్యక్తి తన కోసము తన అంతరాత్మ నమ్మడము, అంతరాత్మ అలాగే ఆత్మసాక్షికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చేయటం మనకు దేంట్లో ఉంటుందంటే ఈ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి 6వ దశలో ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉండేటటువంటి దశలు, వాటికి సంబంధించినటువంటి క్లిష్ట పరిస్థితులండి. సో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు మనము చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శిక్షను తప్పించుకోవటానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అనేసి ఇచ్చారు. సో శిక్షలు తప్పించుకోవడానికి వాళ్ళు ఏంటంటే విధేయత అనేటటువంటివి మనకు ఏ దశలో కనిపిస్తాయండి? పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనకు ఉంటాయండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి నైతిక వికాసము అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. మనకు ఆప్షన్స్లో చోమ్స్కీ, టోల్మెన్, పియాజే, కోల్బర్గ్ అనేసి ఇచ్చారండి. సో మనకు నైతిక వికాసం అంటేనే ఎవరండి? కోల్బర్గ్ నైతిక వికాసం. కాబట్టి ఈ సిద్ధాంతానికి ఎవరు అభిప్రాయపడ్డారు? కోల్బర్గ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి ఈ స్థాయికి చెందును అనేసి ఇచ్చారండి.
అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటిది మనకు దేంట్లో ఉంటుందండి? సాంప్రదాయిక స్థాయిలో ఉంటుందండి. సాంప్రదాయిక స్థాయిలో మనకు 4వ దశలో కనిపిస్తుంది. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము మంచి బాలుని నీతి కనబడే దశ ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు మంచి బాలుడు, మంచి బాలిక అనేటటువంటి దేంట్లో కనిపిస్తుందండి? సాంప్రదాయ స్థాయి 3వ దశలో కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది, కోల్బర్గ్ ప్రకారము వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఫస్ట్ది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అనేసి ఇచ్చారు. సో ఇవి మనకు దేంట్లో ఉంటాయండి? 6వ దశలో ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శిక్ష నుండి తప్పించుకునేందుకు విధేయత అనేది మనకి ఏ దశ అండి? ఇది 1వ దశ. నెక్స్ట్, అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి రీతి అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఇది వచ్చేసి మనకు 4వ దశకు సంబంధించింది. ఒప్పందాలు, అలాగే వ్యక్తిగత హక్కులు, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ఇవి 5వ దశకు సంబంధించినవి. సో ఇక్కడ చివరి దశ ఏంటి? 6వ దశ. కాబట్టి 6వ దశలో మనకి ఏంటండి? వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ, ఇవన్నీ కూడా ఆత్మసాక్షి, ఇవన్నీ కూడా 6వ దశలో ఉంటాయండి. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము వ్యక్తిగత సూత్రాలు అలాగే అంతరాత్మ నీతి అనేవి ఈ దశకు సంబంధించినవి అనేసి ఇచ్చారు. సో మనకు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవండి? వ్యక్తిగత సూత్రాలు అలాగే అంతరాత్మ నీతి అనేది మనకు 6వ దశకి సంబంధించినవి. లాస్ట్ దశ వ్యక్తి అంతరాత్మ, ఆత్మసాక్షి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఉత్తర సాంప్రదాయ స్థాయి 6వ దశకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అనేసి ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగము, అలాగే బహుమతులు, అవసరాల నీతి, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించినవి. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? బహుమతులు, అవసరాల నీతి, సహజ సంతోషానికి సంబంధించినవి అనమాట. ఇక్కడ మనకు బహుమతులని ఎందుకన్నామంటే ఇక్కడ ఏంటి? సినిమాకు తీసుకెళ్ళడం. ఇతను హోంవర్క్ పూర్తి చేస్తే సినిమాకు తీసుకెళ్తాను అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఏ స్థాయి, ఇది ఏ దశలోకి వస్తుందండి? పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశకు సంబంధించినది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసము కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి ఏది అనేసి అడుగుతున్నారు. సో దీంట్లో మనకు సమాజ అంగీకారము, అధికారము, బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? సాంప్రదాయ స్థాయి 4వ దశకు సంబంధించినవి. సో ఆప్షన్ 4 వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఆప్షన్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆప్షన్స్ అయితే చెప్పటం లేదు. నెక్స్ట్, పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి వచ్చేసి కాపీ కొట్టడము అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనకు మన నైతిక ఇది కూడా మనకు దేనికి సంబంధించిందండి? మన బాధ్యత, మన అధికారాలు, సామాజిక అంగీకారము, ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించినవే. అనైతికం అంటే ఇది మనం తప్పు చేస్తున్నాం అనేటటువంటి భావన అనమాట. సో ఇవి మనకు దేనికి సంబంధించినవండి?
సాంప్రదాయ స్థాయి 4వ దశకు సంబంధించినవి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ ప్రకారము శిక్షను తప్పించుకోవటానికి విధేయత పాటించే దశ ఏది అనేసి అడిగారు. సో శిక్ష విధేయత ఇవి మనకి ఏ దశకు సంబంధించినవి? ఫస్ట్ దండి, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశకు సంబంధించింది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? మంచి పిల్లవాడు అంటే మంచి బాలుడు, మంచి బాలిక నీతి మనకు దేనిలో కనిపిస్తుంది? సాంప్రదాయక స్థాయిలో ఉండేటటువంటి 3వ దశలో అండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కోల్బర్గ్ ప్రకారము పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో ఉంటుంది అనేసి, ఈ స్థాయిలో కనబడుతుంది అనేసి ఇచ్చారు. సో మనల్ని క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారు, ఎన్ని విధాలుగా అడుగుతారు ఒకదానికి సంబంధించి అనేసి మీరు క్లియర్గా అయితే చూడొచ్చండి. సో విధేయత పాటించడం అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఫస్ట్ది ఏ స్థాయి? పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలోనండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ ఏది అనేసి ఇచ్చారు. అంటే తల్లి తిడుతుందని భయం అన్నమాట. భయం మీన్స్ శిక్ష పడుతుందని అతను తాగుతాడనమాట పాలు. సో కాబట్టి ఇది మనకు ఏ దశకు సంబంధించింది? 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయికి సంబంధించిందండి. విధేయత, శిక్ష పడుతుందని ఇక్కడ పాలు తాగడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మనకు 1వ దశకు సంబంధించినది. వచ్చేసి ఎక్స్పాండ్ ఎన్టీఏ అనేసి ఇచ్చారండి. సో ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సమూహ చర్చలలో జరగనిది ఏది అనేసి ఇచ్చారండి. సమూహ చర్చలలో యాంత్రిక స్వభావం అనేది ఉండదు, మెకానికల్ లెర్నింగ్ అనేది ఉండదండి. అందరూ కూర్చొని చర్చించేటప్పుడు ఆలోచనల మార్పిడి జరుగుతుంది. అలాగే భావ ప్రసార నైపుణ్యాల అభివృద్ధి ఉంటుంది, ఆత్మవిశ్వాస అభివృద్ధి కూడా ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అలాగే వాళ్ళ ఆలోచనలు, మన ఆలోచనలు, భావాల ప్రసారం, భావాల వ్యక్తీకరణ అనేది కూడా ఉంటుంది. సో ఈ 3 ఉంటుంది. ఉండనిది ఏంటి? యాంత్రిక స్వభావం, మెకానికల్ లెర్నింగ్ అనేది ఉండదు. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారి తీయడం అనేది అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామండి మనము? ఇది వచ్చేసి దేనికి సంబంధించింది? పిగ్మేనియన్ ఫలితము అనేసి చెప్తారండి. ఉపాధ్యాయుని యొక్క ఉన్నత అంచనాలు విద్యార్థుల మెరుగైన ప్రదర్శనకు దారితీయడం అనేది ఏంటిది? పిగ్మేలియన్ ఫలితము. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా పద్యాలు ఎక్కాలు నేర్చుకోవడం మనము ఉపయోగించే ఈ స్మృతి అనేసి వచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడుగుతానే ఉంటారండి. సో ఏ స్మృతి అండి? ఇది బట్టి స్మృతికి సంబంధించింది. ఎక్కాలు నేర్చుకోవడం కానీ, పద్యాలు నేర్చుకోవడం కానీ, ఇవన్నీ మనకి ఏంటివి? బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన నిగమనాత్మక వివేచనము ఈ దశలోనే లక్షణము. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం వచ్చేసి మనకు ఏ దశలో ఉంటుందండి? అమూర్త ప్రచారక దశలో ఉంటుంది. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్లో ప్రకల్పన నిగమనాత్మక వివేచనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మూల్యాంకనం ఈ బోధనలో జరుగుతుంది అనేసి ఇచ్చారండి. సో మూల్యాంకనం అనేది ఎప్పుడు జరుగుతుందండి? మనకు ఉత్తర చర్యాత్మక దశ అంటే లాస్ట్ స్టేజ్లో మనకు బోధన అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామండి? ఉత్తర చర్యాత్మక దశలో మనకు మూల్యాంకనం అనేది జరుగుతుంది. తరగతి చర్యాత్మక దశ అంటే తరగతి జరిగేటప్పుడు, పరస్పర చర్యాత్మక దశ అంటే మనకు క్లాస్లో ఇంటరాక్టివ్ సెషన్స్ జరిగేటప్పుడు, పూర్వ చర్యాత్మక దశ అంటే ముందు అండి.
చర్య జరగకముందే మూల్యాంకనం అనేది చేయం కదా. సో కాబట్టి 3 ఆప్షన్స్ రాంగు. కరెక్ట్ వచ్చేసి ఉత్తర చర్యాత్మక దశ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు పిల్లల సాధనా స్థాయిలపైన ఐసిటి ఆధారిత అభ్యాసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం ఏది అనేసి ఇచ్చారండి. సో పరతంత్ర చరం కిందకి ఏమొస్తుందండి, పిల్లల యొక్క సాధనా స్థాయిలు వచ్చేసి పరతంత్ర చరం అవుతుందండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్ అభ్యాసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేసుకునే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. సో ఏదండి, పర్యావలోచన పరిశీలన అండి. కోల్బ్ అభ్యాసన వలయంలో నిశితంగా చూసి అవగాహన చేయడం, నిశితంగా క్షుణ్ణంగా చూసి అవగాహన చేసుకునేది దేంట్లో, పర్యావలోచన పరిశీలనలోనండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, శ్రవణ అభ్యాసకులు దీని ద్వారా సులభంగా నేర్చుకుంటారు. దేని ద్వారా అండి, శ్రవణ అభ్యాసకులు వీళ్ళు వచ్చేసి శ్రవణం అంటే వినేటటువంటి అభ్యాసకులు దేని ద్వారా నేర్చుకుంటారు, వినడం ద్వారానే నేర్చుకుంటారు. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి నైతిక ప్రవర్తన దీని ద్వారా నియంత్రించబడుతుంది అనేసి ఇచ్చారండి. సో దేని ద్వారా అండి, శిక్ష భయము, వాళ్ళలో ఉండే నైతిక ప్రవర్తన శిక్షణ వల్ల కానీ భయం వల్ల కానీ కంట్రోల్ చేయొచ్చు అనేసి మనకు చెప్తున్నారు. పూర్వ సాంప్రదాయ స్థాయిలో వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తన దేని ద్వారా నియంత్రించబడుతుందండి, శిక్ష భయం వల్ల. ఇది దేనికి సంబంధించిందండి, మనకు వచ్చేసి కోల్బర్గ్ నైతిక స్థాయి విలువలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఇండైరెక్ట్గా అడిగారండి ఈ క్వశ్చన్. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాధాకు ఇంటి పని చేయడం ఇష్టం లేదు, అలాగనే టీచర్ నుండి శిక్షణను పొందడం కూడా ఇష్టం లేదు, రెండు కూడా ఇష్టం లేవు. సో నెగిటివ్ కాబట్టి 2 ఏమవుతుందండి, ఆన్సరు పరిహార అవుతుంది. 2 ఇష్టమైతే ఉపగమ అవుతుంది. ఒకటి ఇష్టం లేదంటే ఉపగమ పరిహార, 2 ఇష్టం లేదంటే ఉపగమ పరిహార అనేసి వస్తుందండి. సో ఇక్కడ 2 ఇష్టం లేదు కాబట్టి పరిహార కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బిట్లు అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.